ఈ ట్రీట్మెంట్ అన్నాం కదా, ఇది సిట్టింగ్ వైజ్ ఉంటుందా లేకపోతే లేదు ఇన్ అవర్స్లో మనకి ట్రీట్మెంట్ అయిపోతుందా, అసలు ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏందంటారు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి అందరికీ ఆ డౌట్ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఒక లోకల్ అనెస్థీషియాలో చేసే ప్రొసీజరే మ్యాక్సిమం. లోకల్ అనెస్థీషియా అంటే ఏంటి, మనకి స్కాల్ప్ మీద ఎక్కడైతే మనం హెయిర్ ఫాలికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామో, ఎక్కడైతే ఇంప్లాంట్ చేస్తామో దాని చుట్టూతా ఇంజెక్షన్స్ ఇస్తాం, లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్స్. వన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత స్కాల్ప్ అంతా నంబగా అయిపోతుంది, తిమ్మిరి పట్టినట్టు అయిపోతుంది. అండ్ దెన్ యువర్ ప్రొసీజర్ స్టార్ట్స్. నార్మల్గా హెయిర్ ఫాలికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది, ఇంప్లాంట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఎక్స్ట్రాక్షన్ టు ఇంప్లాంటేషన్ టైమ్ ఎంత తక్కువ అయితే అంత బాగుంటుంది గ్రాఫ్ట్ సర్వైవల్ అని చెప్పి ఎప్పుడు దానికోసం ఏం చేస్తాం. సో వెనకాల నుంచి గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేయడానికి కొంతమందికి చాలా తక్కువ లాస్ ఉంటుంది, రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఒక 1 డేలోనే 6 to 8 hours ప్రొసీజర్ పెట్టుకున్నా అయిపోవచ్చు. కొంతమందికి చాలా ఎక్స్టెన్సివ్ లాస్ ఉంటుంది, ఎక్కువ హెయిర్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి 2 days కూడా టైం పడుతుంది. సిట్టింగ్స్ అంటారా, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే డోనార్ ఏరియా ఎంత ఉంది వాళ్ళకి అన్న బట్టి సిట్టింగ్స్ డిసైడ్ చేస్తాం. నార్మల్గా కొంత మందికి చాలా ఎక్స్టెన్సివ్ హెయిర్ లాస్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ కావాలి హెయిర్. అప్పుడు మనం స్కాల్ప్ ఆక్సిపుట్టే కాక ఒక్కొక్కసారి బియర్డ్ చెస్ట్ హెయిర్ కూడా వాడతాం. ఇట్లాంటి హెయిర్ వాడినప్పుడు కొంచెం టైం అంటే 2 days అన్న పడుతుంది ఇవన్నీ చేయడానికి. ఒక్కొక్కసారి చాలామందికి హెయిర్ లైన్ ఒకటే క్రియేట్ చేయాలి, అక్కడ కొంచెం డెన్సిటీ తక్కువ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. ఇలాంటి వాళ్ళకైతే మనకి 1 dayలో అయిపోతుంది. సో ప్రాబబ్లీ ఇవన్నీ కూడా ఒక స్టెరైల్ ఎన్విరాన్మెంట్ అంటే థియేటర్ సెట్టింగ్లోనే చేస్తాం. నార్మల్గా సర్జరీకి చేసే ప్రికాషన్స్ అన్నీ కూడా ఈ సర్జరీకి తీసుకుంటాం. సో ఇట్లా చేస్తే ఒక 1 or 2 daysలో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ప్లాన్ చేస్తాం. సిట్టింగ్స్ గురించి వస్తే ఏంటంటే అది కూడా హెయిర్ లాస్ ఎంత ఉన్నది దాన్ని బట్టి అండ్ డోనార్ని బట్టి డిసైడ్ అవుతుంది.